నాగేశ్వరరావు గారి షూటింగ్ ఉంటే ఒకసారి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళిపోయి చేతులు కట్టుకొని, సార్ ఇదేం బాగలేదు సార్ అని అన్నాడు. ఏం బాగలేదు అన్నాడు. ఏంటండి నా వేషాలన్నిటికీ మీరు అడ్డం వచ్చేస్తున్నారు అని అన్నాడు. అదేంటి నాగేశ్వరరావు గారు అడ్డం రావడం అంటే? అదేంటయ్యా అని అన్నాడు. అవునండి, అప్పుడు తాగుబోతు వేషం దేవదాసులో వేద్దామంటే మీరు అడ్డం వచ్చారు. విప్రనారాయణ పిలకేసుకొని గుండు వేషం వేద్దామంటే మళ్ళీ దీనికి అడ్డం వచ్చారు. సో భక్త జయదేవులో కనీసం జయదేవుడు పాత్ర వేసుకుందామంటే అక్కడ అడ్డం వచ్చారు. ప్రతి దానికి అడ్డం వచ్చేస్తున్నారండి మీరు, నా వేషాలన్నీ ఎగరేసిపోతున్నారండి అని అంటే నాగేశ్వరరావు గారు నవ్వుకున్నారు. నవ్వుకుంటారు అంటే చనువు అయి ఉంటుంది వాళ్ళ మధ్య చనువు. అప్పట్లో హీరోలు కూడా చిన్న చిన్న వాళ్ళతో చాలా సరదాగా చాలా జోవియల్గా సెట్లో అందరూ ఒకే చోట ఉండేవాళ్ళు కదండి. సో కలివిడిగా కొంత లైవ్లీ అట్మాస్ఫియర్, ఒక కుటుంబంలో మెంబర్స్ లాగా అందరూ కలిసి హ్యాపీగా షూటింగ్ పండగలాగా చేసుకునే పరిస్థితి అక్కడ. అదే విషయం.